ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు నివాసాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో భాగంగా కీలకంగా ఉన్నటువంటి కొన్ని బంగారు ఆభరణాలు, స్థిరాస్తి డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా మొబైల్ స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో బీరువాల్లో ఉన్నటువంటి కొన్ని బంగారు ఆభరణాలతో పాటు పలు స్థిరాస్తి డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం 10 చోట్ల ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సి ఉంది. సాయంత్రం వరకు ఈ సోదాలు ముగిసిన తర్వాత దీని మీద కీలకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేయనున్నారు ఏసీబీ అధికారులు. సిఐ యూనిట్లో ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా ఈ బృందాల్లో ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ లోపల మనం వచ్చినటువంటి కొన్ని ఫోటోల ఆధారంగా మనం చూస్తే ఇందులో భాగంగా కొన్ని డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు, బిల్స్ పరిశీలిస్తున్నారు. సో కేవలం బంజారాహిల్స్ ఒక్కటే కాదు, తెల్లాపూర్లో ఉన్నటువంటి మరొక నివాసం, దీంతోపాటు మరొక జహీరాబాద్, కరీంనగర్లో ఉన్నటువంటి నివాసాలు, కొన్ని ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలకు సంబంధించినటువంటి కొన్ని మొత్తం 10 చోట్ల ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. సోదాల్లో ముగిసిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఈ సోదాలకు సంబంధించి వివరణ ఇవ్వనున్నారు. సో ఇప్పుడు గతంలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు, మాజీ కాళేశ్వరం కమిషన్ మాజీ ఎండీ ఆయన కూడా హరిరామ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని నూనె శ్రీధర్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు కూడా భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన వ్యవహారం అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆస్తులు కూడా కోర్టుకు ఏదైతే ఆస్తులు, అక్రమాస్తులు వాళ్ళు గుర్తించారో ఏసీబీ అధికారులు వాటన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించారు. సో ఇప్పుడు వాళ్ళని విచారిస్తున్న సమయంలో కొంత కీలకమైనటువంటి కొంత డేటా లభించడంతో దీని మీద గత కొంతకాలంగా కీలక బాధ్యతలో పనిచేసినటువంటి మురళీధర్రావులో కూడా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీకి పలు ఫిర్యాదులతో పాటు పలు సమాచారం అందింది. సో ఈ సమాచారం ఆధారంగా ఈ అక్రమాస్తుల వ్యవహారం పైన నిగ్గు తేల్చేందుకు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. 10 టీంలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అతని స్నేహితులు, బంధువులు ఇళ్లలో కొనసాగుతూనే ఉన్నాయి సోదాలు. సో బంజారాహిల్స్లో సాయంత్రం 5 గంటల వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది. దీంతో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా సోదాల అనంతరం మొత్తం క్రోడీకరించి ఈ ఆస్తుల విలువ, అతను సంబంధించినటువంటి మొదటి నుంచి వచ్చినటువంటి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఆయన సంపాదించినటువంటి వివరాలు, తర్వాత ఈఎన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి ఆదాయం, ఇతరకు సంబంధించినటువంటి ఆదాయం అన్నింటినీ కూడా క్రోడీకరిస్తారు. అక్రమార్జన ఉంటే కనుక దీని మీద ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఈ సోదాల్లో ఇప్పటి వరకు కూడా చేసినటువంటి 10 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో పలు స్థిరాస్తి డాక్యుమెంట్లు ఎక్కువగా పోలీసులు, ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నింటిని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత అక్రమార్జన కనుక ఉంటే దీని మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయనున్నారు. ఇది ఈ సోదాలకు సంబంధించినటువంటి సమాచారం. ఓటు